ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొంటారు. హిందువులకు ఇది మహాపర్వదినం. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది. ఈ పర్వదినాన గోపద్మ వ్రతం ఆచరిస్తారు. నేటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమి కీటకాలు సంచరించే వర్షాకాలమిది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రతం నియమం. ఏకాదశి నాడు ఉపవసించి మరుసటి రోజు పారాయణం చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు. పురాణాల ప్రకారం యమభటులు తమ దుందుపుల కోసం స్త్రీ చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య గోపద్మ వ్రతాలు ఆచరించని వారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకాలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య స్కంద పురాణాలు మనకు తెలియచెబుతున్నాయి. కృతయుగంలో మూరాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకార పూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను అనేక విధాలుగా హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో 1000 ఏళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహావతి అనే గుహలో చేరి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ మురాసురుడిని సంహరించింది. అందుకు ఎంతగానో సంతోషించిన ఆయన వరం కోరుకోమన్నాడు. ఆమె ఏకాదశి తిథిగా విష్ణుప్రియగా లోకారాధన కావాలని కోరుకుంది. అప్పటి నుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం. దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీషి మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి నియమనిష్ఠులతో ఉపవసించి విష్ణు సాయుధ్యం పొందాడంటారు. అలాగే సతీ సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి మహావిష్ణువులో ఐక్యం చెందిందట. దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరి సంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు. రుక్మాన్ గంధుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం పాటిస్తూ రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీనివల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను భూలోకానికి పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాన్ గంధుడిని తన అందంతో ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతన్ని కోరిన రంభను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. నీ పుత్రుణ్ణి వధించు అని రంభ పరీక్ష పెడితే అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇలా పురాణ పురుషులు, స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహోద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నారు. ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది ఈ పండుగ సంకేతమే. తెలుగువారి తొలి పండుగగాను గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.